ఏం చేయాలంటే ప్రార్థనలో నీ యుద్ధం ఏదైతే ఉందో అది ఆయన యుద్ధంగా ఆయనకు అప్పగించేసాయి. నువ్వు ఓడిపో, చెప్పండి నాది, నేను ఓడిపోను, నా యుద్ధం నాది కాదు, నా యుద్ధం యెహోవాదే. మళ్ళీ నీ పని ఏంటి? ప్రార్థించడము, విజయాన్ని పొందుకోవడం నీ పని. సాతానికి ఎప్పుడు నువ్వు గుర్తు చేయాలి. వాడు ఏమని చేస్తాడంటే బ్యాటిల్ ఇంకా ఉంది 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 ఉందని గుర్తు చేస్తాడు. వాడు యుద్ధం ఇంకా 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 ఉంది, ముందుకెళ్లే కొద్ది ఇంకా తీవ్రతరమైతుందని గుర్తు చేస్తాడు వాడు. నీ పదే పదే ఆలోచన, ఇప్పుడు ఇంతే నువ్వు పోరాడుతున్నది, ఇప్పుడు చిన్న విషయాల్లోనే పోరాడుతున్నావు, కానీ నువ్వు ముందుకెళ్లే కొద్దీ ఇంకా ఎక్కువ పోరాటం ఉంది, నువ్వు పోరాడలేవు అంటూ బెదిరిస్తాడు వాడు. కానీ అప్పుడు ఏం చేయాలనంటే సాతానికి ఒకటి గుర్తు చేయాలి, నువ్వు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే యుద్ధం సమాప్తమైనది. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యుద్ధం సమాప్తమైనది. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసయ్య చెప్పిన మాట అదే. ఇదిగో సమాప్తము సమాప్తము అయిపోయింది, అంతే. హల్లెలూయా. ఏం మిగిలింది? నేను పొందుకునే విజయమే ఉంది, నేను పొందుకునే దీవెనే ఉంది. దట్ ఈస్ ప్రేయర్.